ఒక తప్పుని కవర్ చేయడానికి ఇంకో తప్పు, ఆ తప్పుని కవర్ చేయడానికి ఇంకో తప్పు. అదే ప్రస్తుతం నడుస్తున్నటువంటిది. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి లడ్డూ అంశాన్ని పబ్లిక్‌లోకి బాగా వెళ్ళినటువంటి నెగెటివ్ ఏందంటే జంతు కొవ్వుకి సంబంధించినటువంటిది. స కల్తీ ఏదైనా కల్తీనే కదా! అన్నటువంటి పదం మనం వాడతాం. యెస్ కరెక్ట్. ఇప్పుడు మనము శనగ నూనె అంటాం. శనక్కాయ నూనె గాని, అట్లాగే వేరుశనగతో చేసేటువంటి నూనె గాని. ఇది నిజంగా మనకిప్పుడు ఇయి గూడా వచ్చినాయి గదా! మిషన్స్ కూడా వచ్చినాయి గదా! ఆహ్, ఎడ్లతో జేసేటటువంటిది, ఎడ్ల చేతన తొక్కిచ్చేటటువంటిది. అట్లాగే మామూలు గానుగులొచ్చినాయి గదా! వాటిట్లో చేపిస్తే ఎంతొస్తుంది? 5 కిలోల ఆహ్, ఇది తీసుకెళ్తే శనక్కాయ గుళ్ళు 1.5 కిలోనో, 2 కిలోలో వస్తది నూనె. 5 కిలోలకి ఎంత రేటొచ్చింది? దీనికి ఎంత రేటొచ్చిందంటే దాదాపుగా 400, 350, ₹400 దాకా అవుతుంది. ఇప్పుడు ఆ రేట్ పెట్టి కొంటున్నటువంటోళ్ళు గూడా ఉన్నారు. అదే అలా కాకుండా మరి ప్యాకెట్‌లలో మనకి ₹70, ₹80, ₹90 ఎందుకొస్తుంది? అంటే వాళ్ళు దాన్ని మల్టిప్లై చేసేటటువంటి సిస్టమ్ జేస్తారు. అట్లాగే నెయ్యైనా అంతే. ఆవు నెయ్యి సరిగ్గా అయితే గనక 1 కేజీకి ఇవాల్టికి ఇవాళ ఆవు పాలు మొత్తం తీసి, ఆ పాల నుంచి వెన్న తీసి, పాలను తోడేసి, పెరుగేసి, ఆ పెరుగులోంచి వెన్న తీసి, ఆ వెన్నతో నెయ్యి తయారు చేసి చేస్తే ₹3000 ఒక కేజీకి పడుతుంది. ఇవాళ ప్రభుత్వం ₹3000 ఖర్చు పెడుతుందా? గత ప్రభుత్వం ₹3000 ఖర్చు పెట్టిందా? గతంలో ధర్మారెడ్డి ఉన్నప్పుడు ₹3000 పెట్టి కొనేవాళ్ళు. దేనికంటే స్వామివారి కైంకర్యాలకు వాడేటటువంటి నెయ్యి. స్వామివారి కైంకర్యాలకు వాడేది. మిగతా నెయ్యి అంటారా? ఈ ప్రిజర్వ్డ్ మెటీరియల్స్‌తో కలిపి జేస్తారు. ఇది ఓపెన్ సీక్రెట్. పాల డైరీలన్నీ ఇప్పుడు చేసేటటువంటి కార్యక్రమం అది. సరే ఇందులో మనం ఇప్పుడు దాన్ని కల్తీ అందామా లేదా? ఇవన్నీ ఓకే. పబ్లిక్ మాట్లాడుకుంటారు. ఏది చేసినా కల్తీనే. ఇప్పుడు మనం తినే దాంట్లో కల్తీ లేదు. అందుకని జంతు కొవ్వుదైతే మాత్రం తీవ్రమైనటువంటి మనోవ్యధ చెందిన మాట వాస్తవం. అదెప్పుడైతే లేదని తేలిందో, ఆ పదం ఇక్కడ ప్రభుత్వానికి ఇరకాటమైంది. అందుకని నేనేం ఊరికనే చెప్పలేదు. ఆడెవడో రిపోర్ట్ ఇస్తే జెప్పాను అన్నటువంటి చంద్రబాబు గారు స్వయంగా చెప్పుకోవాల్సొస్తుంది. వాడెవడో రిపోర్ట్ ఇచ్చాడు. దాన్ని క్రాస్ చెక్ చేశాక కదా మనం మాట్లాడాల్సిన బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నప్పుడు. ఎన్‌డీడీబీ వాళ్ళు ఇచ్చారన్నటువంటిది. అసలు ఆ సంస్థకి ఎవరిచ్చారు? ఆ సంస్థ ఆ తర్వాతన ఇప్పుడు మరి ఆ సంస్థ చేసిన తప్పైనప్పుడు ఇప్పుడు ఈఓగా ఉన్నటువంటి అనిల్ సింఘాల్ టైంలో నిర్ణయం తీసుకున్నాను ఆయన పక్కన పెట్టాం. మరి ఎన్‌డీడీబీ తప్పుడు నివేదిక ఇచ్చిన వాళ్ళని తీసుకెళ్ళి బొక్కలో దొయ్యాలి కదా! ఎందుకంటే కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడ్డాయి. అసలు ఆ అంశం ఇప్పుడు చర్చకి ఎక్కువ జరగకూడదు. ఎక్కువ చర్చ జరగకుండా ఉండడానికి ఆహ్, ఈ పెద్ద పెద్ద పోస్టర్‌లు, హోర్డింగుల ద్వారా లేదు ఈ పాపమంతా చేసేశారు అన్నటువంటి నమ్మకం కల్పించే ప్రయత్నం మీడియా, సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారు. కానీ పబ్లిక్‌లో అంతకుముందు ఉన్నటువంటి ఫీలింగ్ 100 మందికుంటే, ఈ రిపోర్ట్ తర్వాత కనీసం ఒక 60 మందికి పోయింది. ఒక 40 మందికి ఇప్పటికి కూడా ఉంటాయి. ఎందుకంటే మనది రాజకీయపరమైనటువంటి ఆలోచనలు. దేవుడిని కూడా రాజకీయాల రూట్‌లో ఆలోచిస్తున్న కాలాలు కాబట్టి పక్కెళ్ళిపోయింది. 60 మంది పక్కన పెట్టేశారు ఇక దాన్ని. 40% మంది ఇంకా నమ్ముతుండేటటువంటి పరిస్థితి ఉంది. దీన్ని డైవర్ట్ దీని మీదన ఈ హోర్డింగులు, పోస్టర్‌లు పెట్టుకొచ్చారు. అదెప్పుడైతే పెట్టుకొనొచ్చారో అది వైసీపీని గిచ్చినట్టయింది. ఎందుకని? ఎప్పుడైతే ఇదొచ్చినాయో ఈ రిపోర్ట్ వచ్చినప్పటి నుంచి వాళ్ళు సంతోషంగా పండగ చేసుకుంటున్నారు. ఫుల్ ప్లెడ్జెడ్‌గా అపచారం తెలుగుదేశం చేసిందని ప్రచారం చేసుకుంటున్నారు. వాళ్ళ పత్రికలో గాని ఇది. అదెప్పుడైతే దాన్ని ఇక లేదు వైసీపీదే పాపమని చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు ప్రచారం ప్రారంభించగానే అంటే ప్రచారపు దాడే. వాళ్ళ ప్రచారపు దాడే అయిపోగానే వీళ్ళ చేతిలో ప్రచారానికి వాడి దగ్గర 20 ఉంటాయి. వీళ్ళ దగ్గర 80 ఉంటాయి. కాబట్టి 80%తో అటాక్ చేశారు. దాన్ని కంట్రోల్ చేయడానికి అంబటి రాంబాబు లాంటోళ్ళు బయలుదేరితే వాళ్ళని దూషించడం, తద్వారా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. రెచ్చగొట్టేటప్పుడు బాధ్యతగా ప్రవర్తించాల్సినటువంటి అంబటి రాంబాబు బూతులు, దుర్భాషలాడాడు. వెంటనే అంబటి రాంబాబు మీద అటాక్ ద్వారా ఈ ఇష్యూని అటుకు తీసుకెళ్లారు. అంబటి రాంబాబు మీద అటాక్ ఊహించింది ఏంటంటే ఇక మొత్తం లడ్డు గురించి ఎవడన్నా మాట్లాడితే తంతాం అన్నటువంటి ఫీలింగ్. అది హిందువుల ద్వారా చేసినట్టుంటే, హిందూ సంఘాల ద్వారా చేస్తుంటే ఆ ఫీలింగ్ వచ్చేది. కానీ పార్టీ నాయకులు చివరికి ఆవిడెవరో గ్రంథాలయానికి చేసిందట అనేక ఉపన్యాసాలు ఇంతకుముందు చెప్పింది. ఆళ్ళ గురించి, ఈళ్ళ గురించి బూతులు. ఆవిడే లంకొడక అంటూ ఈయన్ని తిడతా వచ్చినటువంటిది కూడా వీడియో వైరల్ అవుతున్నటువంటిది. కాబట్టి ఆవిడ ఎప్పుడైతే వీళ్ళందరూ బూతులు తిట్టడం బిగిన్ చేసేటప్పటికి అతను తిట్టాడు. కాకపోతే అది చంద్రబాబుని తిట్టాడు. ఈళ్ళని తిట్టడం అని. దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ కొట్టడం జరిగిపోయింది.
ఈ కొట్టేటప్పుడు ఊహించలేదు అది వేరే మళ్ళీ బూమరాంగ్ అవుతుందని. ఎప్పుడైతే అంబటి రాంబాబుని కొట్టారో, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేశారో, తగలబెట్టారో, అక్కడ పోలీసులు కూడా చోద్యం చూస్తా కూర్చున్నారు. పబ్లిక్‌లోకి ఒక ఫీలింగ్ వెళ్ళిపోయింది. కాపులకి సంబంధించిన ఒక చర్చ. మళ్ళీ రంగా చనిపోయాడు ఆ రోజున. తర్వాతన ముద్రగడని ఏడిపించారు. ఇప్పుడు అంబటి రాంబాబుని ఏడిపిస్తున్నారు. వెంటనే కాపుల్లోనే ఉన్నటువంటి ఇంకొక వర్గం వచ్చి, జనసేనకు సంబంధించినటువంటి వర్గం వచ్చి, అబ్బే అంబటి రాంబాబు పెద్ద కాపు కాదు, ముద్రగడ పద్మనాభం పెద్ద కాపు కాదు, అసలు కాపులకి సేవ చేసిందే మెగా కుటుంబం, అంతకుముందు రంగా ఏం చేయలేదు, వీళ్ళేమీ చేయలేదు, అసలు వాళ్ళని కాపాడిందే వీళ్ళు అన్నటువంటి కోణంలో ఇటు తీసుకొచ్చారు. కానీ అది చర్చ పెద్దదవుతుంటే అది కాస్త మైనస్ అయ్యే ప్రమాదం పడింది. కాపుల్లో ఒక అభద్రత, ఇప్పటికే కాపు సామాజిక వర్గానికి సంబంధించి పదవుల పందేరానికి సంబంధించిన దాంట్లో కోపం ఉంది. దానికి తోడు ఇది యాడ్ అయితే దెబ్బతింటుందని గ్రహించగానే వెంటనే ఇష్యూ డైవర్ట్ చేయడానికి మరొక గేమ్, అది జోగి రమేష్ ఇంటి మీద దాడి. నిజంగా ఆవేశం అయితే ఆ రోజునే వెంటనే జరగాలి. 1.5 రోజు గ్యాప్ ఇచ్చిన తర్వాత చేశారంటే అర్థం ఏంటి? వ్యూహాత్మకంగా. అంటే ఇక్కడ కాపు అంటే అక్కడ బీసీ అని బీసీ మీద కొట్టినట్టు కాదు, నోరు దోలాళ్ళని కొట్టాం అనేటటువంటి ఫీలింగ్ జనానికి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం. ఎత్తులు పై ఎత్తులు నేను ఎన్నోసార్లు చెప్పా. క్రిందటిసారి జగను ఓ రకంగా చెప్పాలంటే క్షణం తీరిక లేని చకచక పనులు చేసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి అతను ఎత్తుల్లో సక్సెస్ అయ్యాడు. చివరిలో అతను డౌన్ ప్లే అవడం బిగిన్ అయిన దగ్గర నుంచి అటాక్ బిగిన్ చేస్తే గేమ్ ఎట్లుంటుందో సినిమా చూపించింది. ఎందుకంటే చేతిలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు, చేతిలో ఉన్నటువంటి సుదీర్ఘ రాజకీయ అనుభవాలు, చేతిలో ఉన్నటువంటి మీడియా, చేతిలో ఉన్నటువంటి వ్యవస్థలు, ఈ 4 తెలుగుదేశానికి ఒక ఆభరణం. చంద్రబాబు గారికి ఒక కోహినూరు లాంటి సబ్జెక్ట్ ఆయన చేతిలో ఉన్నట్టు. ఆ మొత్తాన్ని కలిపి కొడితే అవసరమైతే మోడీ అయినా దొంగ అయిపోతాడు, ఎన్టీఆర్ అయినా దొంగ అయిపోతాడు. రంగా ఇదివరకు రంగాన్ని ఎంత దొంగని చేసి చూపించారు, అట్లా ఏమైనా అయిపోతారు. ముద్రగడ పద్మనాభాన్ని ఎంత నెగిటివ్ చేశారు, ఇప్పటికి కూడా ఎట్లా చేస్తున్నారు, అట్లా అయిపోతుంది. పవన్ కళ్యాణ్ చేయలేదా? కావాలంటే ఎవరినైనా సరే విలన్ చేయగలరు, ఎవరినైనా హీరోని చేయగలరు. ఆ ఆస్పెక్ట్లో ఇప్పుడు వీళ్ళిద్దరూ నోరు దోలోళ్ళు కాబట్టి కొట్టారు తప్పించి మరేం లేదన్నటువంటి రూట్లోకి తీసుకెళ్తున్నారు. ఎత్తు పై ఎత్తుల్లో ఎప్పుడు తెలుగుదేశం టాప్లోనే ఉంటుంది. జగన్కి ఈ మధ్యకాలంలో ఆ స్థాయి టెంపర్మెంట్ అన్నటువంటిది, అంటే వీళ్ళు అఫెన్సివ్ అటాక్ చేస్తే అతను డిఫెన్స్ చేసుకోవడానికి తప్పించి కుదరట్లేదు.